ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోపి జాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశ ప్రణశ్యతే. మనిషి జీవితం నాశనం కావడానికి 7 మెట్లు అండి. మేడం చెప్పిన శ్లోకంలో 7 మెట్లు వెరీ పవర్ఫుల్ అన్నమాట. ఆ 7 మెట్లు ఏంటివంటే, మేడం ఎగ్జాంపుల్ చెప్పింది మీకు, నేను ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ అయింది, 1-2 years అవుతుంది అని వాళ్ళకు ఒక చిన్న బాబు అనుకోండి. విజయ మేడం వాళ్ళ బాబు తిరుగుతున్నాడు, రౌండ్ గా తిరుగుతున్నాడు చూసారా? అంత బాబు అంత బాబుని ఆ వైఫ్ అండ్ హస్బెండ్ బైక్ మీద వెళ్ళారు. ఎక్కడికి? ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కి వెళ్ళారు. ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్. సో వెళ్ళేటప్పుడు 1-2 years మ్యారేజ్ అయింది కాబట్టి ఆమె ఆ బాబుని ముందు కూర్చోబెట్టింది, ఆమె వెనుక కూర్చున్నది, మంచిగా తగిలి కూర్చున్నది, చెయ్యి మీదేసింది, వెళ్ళారు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కి. అది మంత్ ఎండింగ్ అన్నమాట. పాప ఆయన టీచర్ లేకపోతే ఏదో చిన్న జాబ్ చేస్తున్నాడు. ఆయన ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కి వెళ్ళగానే టికెట్ తీసుకున్నారు, ఎంట్రన్స్ టికెట్. జస్ట్ ముందుకు వెళ్ళగానే అక్కడ రైట్ సైడ్ లో ఒక క్లాస్ స్టోర్ కనబడ్డది. అప్పుడు ఆమెకు ఆల్రెడీ దసరాకు ఒక 1/2 dozen సారీస్ కొనిచ్చిండు ఆయన. ఆయన ఆ షాప్ లో చూసి, అబ్బా ఏమండి ఇక సారీ ఒకసారి చూసేద్దామా అంది. ఆయన ఏమన్నాడంటే, నేను ఆల్రెడీ దసరాకు నీకు 1/2 dozen సారీస్ కొన్నాను, ఆ సారీ నీకు అనవసరం, అవసరం లేదు, ఎందుకు నీకు సారీస్ అవసరం లేదు, నేను ఆల్రెడీ నీకు కొనిచ్చాను నీకు అని చెప్పి కౌన్సిలింగ్ చేస్తా అంటాడు. ఏమి లేదండి, అబ్బా ప్లీజ్ చూసేద్దాం అంతే. అంటే ధ్యాయతో విషయాన్ పుంసః, అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించొద్దు అనేది ఫస్ట్ స్టెప్. బలవంతాన లేదండి కొనే ప్రసక్తే లేదు, జస్ట్ చూసేద్దాం అంతే అని చెప్పి ఇద్దరి మధ్యలో డిస్కషన్ జరుగుతుంది. ధ్యాయతో విషయాన్ పుంసః అంటే ఆమెకు సారీ అనేది అవసరం లేదు, ఆలోచించింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సారీని ఇలా టచ్ చేసింది. టచ్ చేస్తే బాడీలో వైబ్రేషన్స్ వచ్చినాయి. అంటే అంత స్మూత్ ఉంది. సో ముట్టుకుంటేనే ఇంత వైబ్రేషన్స్ వచ్చినాయి బాడీలో, ఇది కట్టుకుంటే ఎట్లుండాలి అంటే, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు అంటే, సంగస్థం అంటే అటాచ్మెంట్, సంగస్థం అంటే అటాచ్మెంట్. సో దాన్ని ముట్టగానే ఆ స్మూత్నెస్ తోటి ఆమెకు అటాచ్మెంట్ ఏర్పడ్డది. అటాచ్మెంట్ ఏర్పడ్డాక ఇక మళ్ళా స్టార్ట్ చేసింది, అబ్బా ప్లీజ్ అండి, నేను జీవితంలో నిన్ను ఇంకా ముందు ఒక 1 year కనుక నిన్ను ఏం అడగనండి, ప్లీజ్ అండి నాకు ఎట్టి పరిస్థితిలో ఈ సారీ కావాలి, ఈ సారీ లేని నేను ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ లోపలికి వచ్చే ప్రసక్తే లేదండి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. షాప్ ఓనర్ అడిగాడు, ఎంత అండి ఆ సారీ కంటే, అది 15,000 అండి, ఇప్పుడు డిస్కౌంట్ లో మీకు 10,000కి వస్తా అని చెప్పాడు. సో అప్పుడు ఆయనకి 10,000 పెట్టే అవకాశం లేదు, ఎందుకంటే మంత్ ఎండింగ్, ఎంప్లాయీ కాబట్టి. అప్పుడు రిక్వెస్ట్ చేస్తా అంటాడు అనమాట, ఈ సారీ వద్దమ్మా, మనకి ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ లోపల చూసేటి బాగా ఉన్నాయని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉంటే, ఇక దాన్ని చూస్తూ దాన్ని ముడుతూ ఉంటే ఏం ఏర్పడుతుంది? కామం. అంటే ఆ సారీ కావాలనే కోరిక ఎక్కువ పెరిగింది, స్ట్రాంగ్ అయిపోయింది. సారీ కొనిస్తే మేడం చెప్పినట్టుగా ప్రాబ్లం లేదు, ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళేటి వాళ్ళు, చూసేటి వాళ్ళు, ఇంకా ఎంజాయ్ చేసేవారు. ఇక ఆయన ఎట్టి పరిస్థితుల్లో నా దగ్గర 10,000 అడ్జస్ట్ అయ్యే ప్రసక్తే లేదు, ఫోన్ పేలో లేవు, గూగుల్ పేలో లేవు, అకౌంట్లో లేవు, ఎవరు ఇచ్చేటి వాళ్ళు లేరు, చాలా టైట్ గా ఉంది, నీకు ఆల్రెడీ సారీస్ అవసరం లేదు, దానికంటే మంచి సారీ కొంటా అని చెప్పి ఈయన ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ఆమె ఆల్రెడీ అటాచ్మెంట్ అయిపోయింది, కోరిక స్ట్రాంగ్ అయింది. కోరిక స్ట్రాంగ్ అయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నాకు ఈ సారీ కొనిస్తేనే నేను నీకు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్కి వస్తా, లేదంటే ఇంటికి రిటర్న్ అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. 3 అయిపోయినాయా? ధ్యాయతో విషయాన్ పుంసః, అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించడం. నెక్స్ట్ ఏంటి? సాంగత్యం, అటాచ్మెంట్. నెక్స్ట్ కామం కలిగింది. సో కామం నెరవేరితే నో ప్రాబ్లం, నెరవేరలేదు. అప్పుడు నెక్స్ట్ ఏం వచ్చిందా మీకు? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోపి జాయతే. క్రోధం వచ్చింది.
క్రోధం అంటే కోపం. ఇక కోపంలో చాలా కోపం. తీవ్రతరం అన్నమాట. కోపం. సో ఇక చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ చలో ఇంటికి వెళ్ళడమే కావాలి, విత్ ఇన్ 5 minutes లో బండి స్టార్ట్ చేయని చెప్పి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి ఏం చేస్తాడు ఇక ఆయన పాపం బండి స్టార్ట్ చేసిండు. 4వ స్టెప్ అయిపోయిందా? రైట్. సో అయిపోయింది. ఇక బండి మీద వచ్చేటప్పుడు తగిలి కూర్చున్నది, మీద చేయేసింది. ఇప్పుడు జస్ట్ 15-20 సెంటీమీటర్స్ గ్యాప్. ఆయన పాపం అమాయకుడు, మంచి వ్యక్తి. ఇక మధ్యలోకి పోగానే ఇక పాపం మా మేడం కోపంతో ఉందని చెప్పి అక్కడ ఆపి ఏమి ఇక్కడ ఒక స్ట్రాంగ్ టీ తాగుదాం లేకపోతే కాఫీ తాగుదాం అంటే బండిని ఒకసారి స్ట్రాంగ్ గా కుదిపేసింది. అంటే కింద పడేటి వాళ్ళు అన్నమాట, స్లిప్ అయి. అంటే క్రోధం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామా క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః. నెక్స్ట్ స్టెప్ ఏంది? మోహం. మోహం. అంటే క్రోధము తీవ్రతరం పెరగగానే మోహానికి వచ్చేస్తా అన్నమాట. సో మోహం అంటే ఏంది? ఇక బండి మీద ఇంటికి వెళ్ళిర్రు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ చెప్పు ఇటు ఇసిరింది, ఆ చెప్పు అటు ఇసిరింది. సో ఆ లాక్ ని ఇట్లా సౌండ్ చేసింది, తర్వాత తాళం లాక్ తీసేసింది, డోర్స్ చాలా స్ట్రాంగ్ గా నెట్టేసింది, సెల్ ఫోన్ అటు ఇసిరింది, ఇది ఇటు ఇసిరింది. ఆడు పిల్లగాడు "ఏ" అని ఏడుస్తా ఉంటే ఆమె 2 గుచ్చుకున్నది, కొట్టేసింది. అంటే ఆ విధంగా ప్రవర్తన చేస్తున్నమాట. ఏ స్టెప్ ఇది? మోహం. అంటే మోహం ఇక ఆమె ఏం చేస్తున్నది ఆమెకి అర్థం కాదు ఇక ఆ సిచ్యువేషన్ లో. రైట్. ఆ సిచ్యువేషన్ లో ఆమెకి అర్థం కాకుండా ఇక ఒక 1-2-3 అవర్స్ అట్లా ఉండగానే చివరికి స్మృతి కోల్పోతుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః. మోహం అయిపోయింది. మోహం తర్వాత స్మృతి. స్మృతి అంటే జ్ఞాపక శక్తి కోల్పోతుంది. జ్ఞాపక శక్తి 3-4 అవర్స్ తర్వాత ఆమె మోహంలో ఉన్నది కాబట్టి ఆమె ఫోన్ ఎక్కడ పెట్టిందో తెలియదు, లేకుంటే సెల్ ఫోన్ దగ్గరే పెట్టుకొని ఎక్కడో సెల్ ఫోన్ దాన్ని వెతకడం. ఇక ఇంట్లో రకరకాలుగా మనకు చాలా మంది మనం అబ్జర్వ్ చేస్తుంటాం కదా. సో స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశ. సో ఆ స్మృతి కోల్పోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బుద్ధి కోల్పోతుంది. అంటే బుద్ధి ఉండదు అన్నమాట. బుద్ధి లేకుంటే ఏంది? పశువుతోటి సమానం. తెలుసు కదా మైండ్ అండ్ బుద్ధి అంటే నీకు. బుద్ధి అంటే ఏంది? బుద్ధి మంచిగా గైడ్ చేస్తుంది సార్. అంటే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయింది. విచక్షణ జ్ఞానం. విచక్షణ జ్ఞానం అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది న్యాయము, ఏది అన్యాయం. హస్బెండ్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఎక్కడిది? హస్బెండ్ ని కొట్టడం కొరకు పోతున్నది. అంటే ఏంది? బుద్ధిని కోల్పోయింది. దీని యొక్క అంతరార్థం ఏంటంటే ఇప్పుడు మనిషి మనము చాలా రంగుల ప్రపంచాన్ని చూడడానికి కొరకు వచ్చాం. చాలా విలువైనటువంటి సమాచారాన్ని మనం సేకరించి చూసి ఆనందపడి సంతోషపడి మనం జీవితాన్ని ముగించాలి. చిన్న చిన్న సమస్య కాడ మనం ఆత్మహత్యలు చేసుకుంటున్నాం, మన జీవితాలను నాశనం చేసుకుంటున్నాం. ఎస్ఆర్ను 10th క్లాసుల విద్యార్థి ఫెయిల్ అయిండు, ఆత్మహత్య. ఆయనకు తర్వాత ఇంటర్మీడియట్ ఉంది, తర్వాత డిగ్రీ ఉంది, పీజీ ఉంది, పిహెచ్డి ఉంది. అంటే 10th లో ఫెయిల్ అయినటువంటి ఒక మ్యాథమెటిక్స్ లో ఫెయిల్ అయినటువంటి 10th స్టూడెంట్ మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో చాలా మంది టీచర్స్ అయ్యారు. మ్యాథమెటిక్స్ లో ఫెయిల్ అయ్యి మ్యాథమెటిక్స్ టీచర్స్ అయ్యారు. మ్యాథమెటిక్స్ టీచర్స్ కాదు, మ్యాథమెటిక్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. ఎందుకు? 10th లో నేను మ్యాథమెటిక్స్ లో ఫెయిల్ అయ్యాను, నాలో లోపం ఏంటి అని చెప్పి దాన్ని అనుభవంగా తీసుకొని మళ్ళీ మ్యాథమెటిక్స్ లో హార్డ్ వర్క్ చేసి మ్యాథమెటిక్స్ లో ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ చూడడం కొరకు పోయి ఆఫ్టర్ ఆల్ చిన్న సారీకి నువ్వు రిటర్న్ అయినావు అంటే ఇంకా లోపట నీకు చాలా బ్రహ్మాండమైనటువంటి ఆనందకరమైనటువంటి దృశ్యాలను కోల్పోయింది. కాబట్టి జీవితంలో చిన్న చిన్న విషయాలకి మనం అలా రెస్పాండ్ అవ్వకుండా వాటిని సింపుల్ గా సమత్వ భావన అని చెప్పారు కదా మేడం, స్థితప్రజ్ఞ లక్షణం. కాబట్టి ఆ స్థితప్రజ్ఞ లక్షణం ఉంటే ఆ సారీ లేకుంటే నెక్స్ట్ మంత్ లో సారీ కొనిచ్చుకోవచ్చు ఆయన. సో ఆ సారీ కొరకు మొత్తం ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ చూడకుండా రిటర్న్ అయింది తల్లి. సో దాని యొక్క అంతరార్థం అది. కాబట్టి భగవద్గీతలో చాలా శ్లోకాస్ ఇలా మీనింగ్స్ వండర్ఫుల్ ఉంటాయి చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ పెద్దగా అవసరం లేదు మీకు, లైఫ్ ఎగ్జామ్ కు మీరు చూసుకోండి. లైఫ్ ఎగ్జామ్